ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అది గొడ్లవల్లేరు మండలం పెసరమిల్లి గ్రామం. నాకు ఇద్దరు పాప బాబు. పాప ఏమో ఎంబీఏ చదివినప్పుడు కరోనా టైంలో అయిపోయింది ఎంబీఏ. మరి వెళ్ళటానికి అవకాశం లేక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగిపోవటం మూలంగా తర్వాత వెళ్ళటం మూలంగా ఎక్స్పీరియన్స్ లేదని ఏ కంపెనీకి వెళ్ళినా ఇబ్బంది పెడుతున్నారని ఎక్స్పీరియన్స్ కోసం ఒక కంపెనీలో చేరింది. ఓ 15,000 రూపాయలు ఇచ్చారు. ఓ సంవత్సరం ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు దాకా చేసి టార్గెట్లు ఎక్కువ ఇస్తున్నారని వర్క్ ఎక్కువ అవుతుందని సరే మన ఎక్స్పీరియన్స్ కోసమే చేరిందని మానేసినాక కంపెనీలకి ఇంటర్వ్యూలకి వెళ్తాం మొదలుపెట్టింది. నేను విజయ్ కుమార్ గారు ప్రార్థన నేను ఒక సంవత్సరం నుంచి రోజు డైలీ పొద్దునపూట 7-7:30 ఆ టైంలో వింటూ ఉంటాను. వయసు 75-80 ఏళ్ళు వచ్చినా చక్కగా వాక్యం చెప్తున్నాడు. బాగా కార్యాలు జరుగుతున్నారా, సాక్ష్యాలు చెప్తున్నారు. సరే నాకు బాగా ఎంతగానో నచ్చింది. సరే వెళ్ళి ప్రార్థన చేపిద్దాము అని నా మనసుకు అనిపించింది. దేవుడు పేరే ఇచ్చాడు మరేంటో. సరే అయ్యగారు అడ్రస్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్లు అడిగి రయ్యా అన్నాడు. పలానా చాట అన్నాడు. వచ్చాను. మరి 2 శుక్రవారాలు రాగానే మరి పాప ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన పెద్ద కంపెనీలు 2 నెలలు 45 రోజుల దాకా చెప్పరంట. సరే చిన్న కంపెనీకి వెళ్ళింది మొన్న. ప్రార్థన చేసుకెళ్ళింది అయ్యగారిని. సరే అవుతుందిలే వెళ్ళమ్మా వచ్చా మళ్ళీ ఫోన్ చేయమన్నాడు. సరే వెళ్ళగానే మళ్ళీ సాయంత్రం 7:30 కల్లా నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా, మరి ఎంత కావాలి శాలరీ ఏంటంటే నాకు 20,000 కావాలి అండి అని అందంట. 20,000 కాదమ్మా, నీ ఎక్స్పీరియన్స్ చూసి మేము 18,000 ఇస్తాము. 3 నెలల తర్వాత నీ పని నచ్చితే 25,000 ఇస్తాము. మనకి ఇష్టమైతే మరి నేను జాయిన్ చేసుకుంటామని అడిగారంట. సరే నాకు చెప్తే సరే అమ్మ చేరు నాకు పెద్ద కంపెనీలో వస్తే అప్పుడు మానేసేయచ్చుగా అవకాశం ఉందా అంటే ఉందా అని కూడా అన్నారు. సరే చేరమన్నాం. అయ్యగారు ఫోన్ చేసి నేను చెప్పాను పాపకి ఇలా జరిగిందండి కార్యం అని. మరి గొప్ప కార్యాలు జరిగినాయి. మరి నేను కూడా ఓ 10 సంవత్సరాలు దాన్ని దేవుడిని నమ్ముకుని అప్పుడు కూరగాయలు వేసుకుని నేను ఇళ్ళంట సైకిల్ వేసుకుని తిరిగి అమ్మేవాడిని. మరి మామిడికాయ సీజన్లో మామిడికాయ గుడివాడ నుంచి పట్టుకెళ్ళి ఆటో మీద మొగ్గేసి అయ్యి అమ్మేవాడిని. అలాంటి వాడిని అంచెలంచెలుగా మరి మా బాబు కూడా డిప్లొమా చదివి సరే నేను చదవనులే అక్క చదువుతాను ఇద్దరికి ఓపిక లేదని ఈ లిఫ్ట్ పనికి వెళ్ళాడు. ఆ లిఫ్ట్ పని 2 సంవత్సరాలు నేర్చుకున్నాక ఆ మేస్త్రి పని ఇచ్చాడు. సొంతంగా ఒక కుర్రోడు పెట్టుకుని ఫస్ట్ చేసాడు. తర్వాత 2 నెలల తర్వాత 2 కుర్రోళ్ళు చేరారు. తర్వాత 3 నెలల తర్వాత 4 చేరారు. అలా దేవుడు దీవిచ్చి ఇవాళ 80 మంది కుర్రోళ్ళకి జీతాలు ఇచ్చే స్థితికి వచ్చాడు. దేవుడు అలా దీవిచ్చాడు. మరి ఆ కుర్రోళ్ళకి 80 మందికి 1,50,000 జీతాలు ఇవ్వాలి. 60-70 వేల రూపాయలు ఖర్చులు అవుతాయి. పొద్దునపూట టిఫిన్, భోజనం, సాయంత్రం టిఫిన్, ఇంటి అద్దె, బళ్ళకి పెట్రోలు, కూరగాయలు వేసుకుని సైకిల్ వేసుకుని తిరిగిన వాడిని ఇవాళ 2-3 బళ్ళు దేవుడు కలగజేశాడు. మరి ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఇవాళ 60-70 వేల రూపాయలు బాబుకి వస్తున్నాయి. మరి పాప కూడా ఈ 15,000 రూపాయలేగా అని ఉరుకోకుండా జారమన్నాను దేవుడిని అడిగి. మళ్ళీ ఈ రోజుల నాటికి 25-30 వేల రూపాయలు దేవుడు చేస్తాడని ఆశిస్తున్నాము. మేము కూడా ఎంతో దీవించబడ్డాము దేవుడిలో కొత్త మూలంగా. మా ఈ సాక్ష్యం విన్న వాళ్ళు ఎవరైనా సరే నాయన దేవుడిని నమ్ముకుంటాయా కూడి వచ్చిన ఈ బిడ్డలకి నాయన దేవా మరి తోడుగా ఉండి వెళ్ళే పర్యంతరం వరకు ఆయన ఈ చిన్న సాక్ష్యం ఆయన దేవుడు దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలముల ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మరి ఆంజనేయులు గారు సాక్ష్యం చెప్పారు. నాకు గత 2 శుక్రవారాలకు ముందు, ఇది 3వ శుక్రవారము, అంతకుముందు 2 శుక్రవారాలకు ముందు నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ ఊరు పసలపాడు. నాకు ఫోన్ చేసి, అయ్యా
ఎక్కడ మన మందిరము, ఎక్కడ మీరు ఉంటారు, నేను మందిరానికి రావాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను అడ్రస్ చెప్పాను. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నేను పాలిపోగి వస్తూనే అవుతాను అన్నాడు. మంచిదే అన్న. వచ్చాడు. నేను వచ్చిన తర్వాత అడిగాను విశేషాలన్నీ, ఏంటి ఆంజనేయులు గారు ఏంటి విశేషాలు అన్నీ అంటే అప్పుడు చెప్పాడు, నాకు ఒక కుమార్తె ఒక కుమారుడండి. కుమార్తె MBA చేసింది, హైదరాబాదులో కంపెనీలో జాయిన్ కావాలని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. కుమారుడైతే విజయవాడలో లిఫ్ట్ మెకానిక్గా ఆయన మంచి ప్రావీణ్యత కలిగిన వాడై ఇప్పుడు ఆయన చేతి కింద ఒక 8 మంది దాకా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నాడు, సంతోషమయ్యా అని చెప్పాడు. మంచిదండి. ఇప్పుడు ఈ అవసరత ఏంటి ఈ శిబిరంలో అంటే, పాప జాబు కోసము, బాబు వివాహం కోసం కూడా ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను అయ్యగారు అన్నాడు. ఓకే అని అన్నాను. అయ్యా 5 వారాలు లేదంటే 7 శుక్రవారాలు నువ్వు తప్పగా కంపల్సరీ రా, నువ్వు వస్తానంటే నేను 10 రోజు ప్రార్థన చేస్తా అని నేను చెప్పినప్పుడు నేను వస్తాను అయ్యగారు అన్నాడు. 2 వారాలు అయిపోయింది. పద్మజ తన కుమార్తె హైదరాబాద్లో ఉంటుంది, ఆమెను గురించి ప్రార్థన చేస్తామన్నాను. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో తెల్లవారుజామున నాకు ఒక ప్రేరేపణ వచ్చింది, కుమార్తెకు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి అని. నేను మళ్ళీ ఆంజనేయుల గారికి ఫోన్ చేశాను, అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నాతో ప్రార్థన చేయించుకొని ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పు అని. మరి ఆ మాట పద్మజకు చెప్పారు. ఆ కుమార్తె మరి తూచి తప్పకుండా మరి దేవుని మాటకు లోబన్నది, దేవుని సేవకుడి మాటకు లోబన్నది, తండ్రి మాటకు లోబన్నది. నాకు ఫోన్ చేసింది, అయ్యగారు మేము పలాని కంపెనీలో పలాని సమయంలో నేను ఇంటర్వ్యూగా వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని. నా ధర్మం ప్రకారం నేను ప్రార్థన చేశా. ఆ తర్వాత ఆ పాప తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయమ్మా ఏమైంది అని మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు రేపు ఉదయం మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ 11 గంటల వరకు మళ్ళీ ఒక చిన్న పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత శాలీకి సంబంధించి మాటలు ఉంటాయి, ఆ 2 కూడా నీకు నచ్చితే అప్పుడు నేను మీకు జాబ్ అపాయింట్మెంట్ చేస్తానన్నారు అని. దాని గురించి ప్రార్థన చేయమని అడిగింది. ప్రార్థన చేస్తాను. 2వ రోజు కూడా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకునేది నాతో. వెళ్ళమ్మా పర్వాలేదు అన్న. వెళ్ళింది. సరే దేవుని మహాకృపను బట్టి మరి జీతం అంతనే కాదు, అంతకుముందు చేసిన కంపెనీ కన్నా బెటర్ దాన్ మంచి జీతం. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మంచి జీతం ఇస్తానని వాళ్ళు మాట ఇచ్చారు. అంతేకాదు మీకు ఇంకా మంచి ఆఫర్ వస్తే నువ్వు వెళ్ళొచ్చమ్మా, నీకు అబ్జెక్షన్ లేదు అని కూడా మాట చెప్పారంట. ఇది చాలా సంతోషకరమైన మాటలు. కాబట్టి దేవుని కృపను బట్టి ఆ కుమార్తె ఈరోజు మన మధ్య ఉంది. పద్మజ హైదరాబాద్ నుంచి వచ్చింది. అంతకు ముందే పోయిన వారంలో నేను ఒక మాట ఆంజనేయుల గారితో చెప్పాను, కార్యాలు మనం దేవుని కార్యాలు చూడాలనుకున్నప్పుడు దేవుని నామములో మనం కార్యం చేయాలి. ఏదో ఒకటి చేస్తే అంటే ఏం చేయాలా అయ్యగారో మాకు తెలియదు కదా, నేను కూడా కొత్తగా వచ్చాను ఈ మధ్యకాలంలోనే దేవుళ్ళకి అని చెప్పినప్పుడు నేను చెప్పాను ఈ విధంగా, ప్రభువా నేను మా పిల్లల విషయమై నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నీ మందిరంలో భోజనం సిద్ధపాటు చేస్తానయ్యా నీ ప్రజలకు. నా పిల్లలకు కార్యం నేను అడిగిన ప్రకారం కార్యం చేస్తే ఇంకా ఘనంగా నేను చేస్తాను, మీ తృప్తి కోసం మీ యొక్క సంతోషం కోసం నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని చేయనంటే, అయ్యగారు రేపు వచ్చే శుక్రవారం రోజు నేను మన శిబిరంలో వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. చాలా సంతోషం అన్న. కానీ ఆ మాట చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జాబ్ వచ్చింది పద్మాజీ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, విశ్వాసమును బట్టి ఆయన 2 వారాలు వచ్చారు. ఇక్కడ అనేక మంది వచ్చారు, విశ్వాసముతో వచ్చారు, కార్యాలు జరిగినాయి. ఈరోజు కూడా ఆంజనేయుల గారు వాళ్ళ సత్యమణి గారు కూడా వచ్చారు. వారిరువును ప్రేమించి ఇచ్చినటువంటి పద్మజ కుమార్తెకు ఈరోజు హైదరాబాద్లో ఒక కంపెనీలో, అది చిన్నదా పెద్దదా కాదు, చిన్నదైనా పెద్దదైనా ఒకేసారి మనం డాబాపైకి వెళ్ళాలంటే ఒక అడుగు కింద ఉన్న మెట్టు మీద 2వ అడుగు డాబా పైన ఉన్న అడుగు మెట్ట మీద పెట్టంగా మెట్టు తర్వాత మెట్టు ఎక్కి వెళ్తాం, అవునా లేదా? అలాగే సర్వశక్తి గల దేవుడు
ఈ కుమార్తెను అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఉన్నతమైన శిఖరాగ్రానికి, ఉన్నతమైన తన యొక్క ఆలోచన, తన గోల్ ఏది ఉందో అంతవరకు దేవుడు చేర్చుతాడు అనేది నమ్మకం నాకుంది. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఈ సమయంలో ఇక్కడే కాదు, ఇంకా రాబోయే రోజులలో కూడా నాతో సహవాసముతోనూ దేవునితో సహవాసముతో ఈ శిబిరములో కలిసి ఉంటే గాన ఎప్పుడూ ప్రార్థన చేస్తా ఆ కుటుంబాన్ని గురించి. దేవుడు మహాకృపను బట్టి మరి ఈరోజు పద్మజకు ఒక పొజిషన్, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అందును బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపం ఆంజనేయులు గారు అయితే చాలా దుఃఖంతో చెప్పాడు, ఆయన స్థితిగతి యావత్తు చెప్పాడు. బ్రదరు, అందరము ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. దేవుని కృప ఉంటేనే అందరము. ఈరోజు నీకు 2 బండ్లు కాదు, రేపు మాకు పోతే కారు కొంటావు. నీ కొడుకు మహా ప్రావీణ్యత కలిగి కారులో తిరుగుతావు, భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తా నేను. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా దేవా, 2 శుక్రవారాలు ప్రభా నీ కుమారుడు వచ్చాడు. 3వ శుక్రవారం వచ్చేలోపే ఎవరైతే ఏ సమయంలో మొదటి శుక్రవారం వచ్చి నీ దాసునితో కలిసి మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో మీరుండి ఆలకించారు తండ్రి. తర్వాత నా ప్రభు, నా దేవా, ఆ కార్యము ఎలా జరిగించాలో నాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళమని చెప్పిన మాట నాయనా, అది శ్రేష్టమైన మాట ప్రభా, నాకు ప్రేరేపణ కలిగించింది. ఆ మాట ప్రకారము ప్రభా నీ కుమార్తె చేసింది. ఆ కుమార్తెకు కూడా ప్రభా జాబును ఇప్పించావు మంచి కంపెనీలో ప్రభా. ఆ కంపెనీలో అంచెలంచెగా పెరగడానికి లేదా అంతకన్నా గొప్ప ఉన్నతమైన కంపెనీలో జాబు మరల ఇవ్వడానికి మార్గం సరళం చేయండి నాయన. కుమారునికి వివాహం చేయాలి, కుమార్తెకు కూడా వివాహం చేయాలి. వారి వివాహాలు కూడా ఘనంగా జరిగించి ఇంకా ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ప్రభా ఆంజనేయులు గారు వారి సత్యమని సాక్ష్యాలు చెప్పుకొని నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉంచమని ఈ యొక్క ప్రభా తండ్రి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన ఆంజనేయులు గారు సాక్ష్యం చెప్పాడు ప్రభా. తన కుమార్తెకు చేసిన మేలును బట్టి, నీ కృప, నీ దయను బట్టి నాయనా, మానవుల ప్రార్థన కాదు కానీ ప్రభా, మానవులు ప్రార్థన చేసినప్పటికీ నాయన ఎక్కడ నీ ఆత్మ సంచరిస్తుందో అక్కడ నువ్వు మాట్లాడుతావో ఆ మాటను బట్టే ప్రభా అద్భుత కార్యాలు చేసి వాడవని మరొక్కసారి ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో రుజువుపరిచినందుకు మీ స్తోత్రాలు. 2 వారాలు 3వ వారం రాకమునిపే ఆంజనేయుల గారి కుటుంబంలో ప్రభా పద్మజ అనేటువంటి కుమార్తెకు నువ్వు జాబు ఇచ్చి నువ్వు మహిమ పొంది అవుతండి. మీ స్తోత్రాలు. నీకే మహిమ గంత ప్రభావాలు చెల్లునుగాక నాయన. ఆంజనేయుల గారు చెప్పిన సాక్ష్యం విని ఈ మైక్ ప్రభా, ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క సాక్ష్యం వింటున్నారో వాళ్ళందరూ కూడా ప్రభా ఆలోచన చేసి నాయన, శక్తి గల దేవ, మహిమ కలిగిన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడని గ్రహించి ఈ ఒలివ ప్రార్థన శిబిరాన్ని దర్శించి అనేక మంది ఇటువంటి మేలులు పొందడానికి కృపణ ఇచ్చేయమని, మార్గం సరళము చేయమని మా ప్రభు ప్రియ కుమారుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆంజనేయులు గారితో మాట్లాడినప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. ప్రభు, మొక్కుబడి అంటే ఏంటి, ఆ మొక్కుబడి గురించి ఎలా చెప్పాలి, నీ కుమారుడు రేపు వచ్చి అయా నా కుమార్తెకు జాబు, నా కుమారునికి వివాహము ఈ జరగటానికి నేను నీ సన్నిధిలో నేను మొట్టమొదటిగా భోజనం సిద్ధపాటు చేస్తున్నాను. భోజనం సిద్ధపాటు చేయటమే కాదు కానీ వాక్యానుసారముగా వాళ్ళు నడవటానికి వారికి తెలియదు. నన్ను అడిగాడు వాక్యానుసారంగా ప్రార్థన చేయటం ఏంటి అని చెప్పాను కూడా. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుణ్ణి నేను అడిగినప్పుడు వాళ్ళకు ఆయనకు నాకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి
నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగునని, మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని ప్రభా ధ్యానించబోతుండగా ప్రభా మీరు నాతోనూ నాలోనూ ఉన్నాను. నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ ఈ ప్రవచన టెలివిజన్ ద్వారా వింటున్న అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడండి. ఆధ్యాత్మికంగా అనేక మందిని బలపరచండి. ఈ శ్వాస జీవితంలో అనేక మందిని బలపరచండి. అనేక మందిని రాజ్య వారసులుగా చేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 22వ వచనములో మాట్లాడుతున్నాడు, నేను స్తంభముగా ఈ రాయిని నిలబెట్టాను కదా, ఈ రాయి మందిరం అవుతుంది అన్నాడు 22వ వచనములో. రెండవ మాట ఏమంటున్నాడు, నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చేదను. ప్రైజ్ లార్డ్ అని మొక్కుకున్నాడంట. అంటే దేవుని సన్నిధిలో మనము ఒక పని చేయించుకోవాలంటే దేవునితో దేవుని యొక్క హృదయాన్ని సంతోష పెట్టాలి. మొట్టమొదట విశ్వాసులమైన మనమందరము కూడా ఈ క్రైస్తవ సమాజంలో చాలామంది అడగటం నేర్చుకున్నారు. అడిగినప్పుడు ఆ అడిగేది దేవుడు దగ్గర నుంచి మనం పొందుకోవాలన్నా, దేవుని కృప పొందుకోవాలనుకున్నా, దేవుని సహాయము పొందుకోవాలనుకున్నా, మనము మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏంటి అంటే దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరచాలి. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలంట? దేవుని యొక్క హృదయాన్ని మనము సంతోషపరచాలి. సంతోషపరచాలంటే ఏం చేయాలి? ప్రభా, నేను ఏ విషయము అయితే నీ సన్నిధిలో మొరపెడుతున్నానో, ఏ విషయం అయితే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానో, ఆ విజ్ఞాపన నువ్వుగాన ఆలకించి నా జీవితంలో కార్యము జరిగిస్తే, ఇదిగో నేను వ్యక్తిగతంగా నా జీవితం ఇలా మార్చుకొని నీకు సాక్షిగా ఉంటాను, లేక నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ పనిలో నేను సహకారిగా ఉంటాను అనేటువంటి ఒకటి చేసుకోవాలి. రెండవది, ఈ పని కానీ నువ్వు చేస్తే కానీ ప్రభా, నేను నీ సహవాసములో కొనసాగుతూ నాకు కలిగిన దాంట్లో నుంచి యావత్తుల నుంచి 10వ భాగము తీసి నీ పని నిమిత్తము, నీ సువార్త నిమిత్తము, నీ మందిరములో నీ సేవకుడికి నేను అప్పజెప్పుకుంటాను ప్రభు అని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. అదే యాకోబు నేర్పుతున్నాడు మనకు. అదే యాకోబు నేర్పుతున్నాడు. నేను నిలబెట్టిన స్తంభముగా నిలబెట్టిన ఈ రాయి మందిరమగునుగాక అన్నాడు. ప్రైజ్ లార్డ్. దాని అర్థం ఏంటి? మందిరం అంటే మందిరం కట్టాలి. ఇప్పుడు ఈ మందిరం ఉంది. ఈ మందిరం మనం ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తున్నాం. ఈ మందిరంలో మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలు, మన అవసరతలను దేవుడికి బయలుపరుస్తున్నాం, తెలియజేస్తున్నాం. కానీ దేవుడు ఈ చేత కట్టబడిన ఇళ్లలో ఉండను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే మనుషులు ఆయన ఇళ్ళై ఉన్నారని ఆ యొక్క ఎబ్రియల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరలో ఉంటుంది. మీ మనుషులే, మనమే ఆయన ఇళ్ళై ఉన్నాము అని. ఇళ్ళై ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేను తలుపు వద్ద తట్టుతున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో, హృదయం అనే తలుపు తీస్తాడో, ఆ హృదయంలోనికి నేను నా తండ్రి వచ్చి ఆయనతో కలిసి మేము భోజనం చేస్తాము అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు అంటాడు, నీ దేహము
దేవుని యొక్క ఆత్మకు ఆలయం అన్న విషయం మీకు తెలియదా అంటాడు. ప్రైజ్ లార్డ్. మీ దేహము అంటే ఆయన ఇటువంటి మందిరాల్లో ఉండడానికి ఇష్టపడ్డు. ఈ మందిరాల్లో మనం చేసే విన్నపములు విజ్ఞాపనలు కేవలం ఆలకిస్తాడు చెవికి. ఆయనను ఆరాధించడానికి మాత్రమే ఈ మందిరాలు. కానీ అస్సలు ఎక్కడ ఉండాలనుకుంటాడంటే మన హృదయాలలో ఉండాలనుకుంటాడు. మన హృదయాల్లో నేనంటాము, ప్రభా నువ్వు నాకు ఈ కార్యం చేస్తే, నువ్వు నాకు ఈ పని చేస్తే నేను నీ సాక్షిగా ఉంటాను, నీకు ప్రతిగా జీవిస్తాను, నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను జీవిస్తాను అని మనం చెప్పగలిగితే గాన అద్భుతం. ఈ విధంగా మీరు చెప్పారో లేదో నాకు తెలియదు. ఎంతమంది క్రైస్తవులు ఇటును ఈ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే మొట్టమొదటి స్టార్టింగ్ ఇదే చేశాను. విజయవాడ గృహం కట్టాలనుకున్నప్పుడు నా బంధువులను రక్త సంబంధికులను సహాయం అడిగాను. వాళ్ళు చేస్తామన్నారు. నిజంగా చేస్తారా మీరు అని ఒకసారికి 2 సార్లు అడిగినప్పుడు మేము చేస్తామని ఖచ్చితంగా చెప్పారు. చెప్పినప్పుడు నేను నమ్మాను. నాది ఒక్క నిట్టాడి ఇల్లు, తాటాకులతో కొట్టబడిన ఇల్లు. నేను చాలా బీదవాడిని, ఉద్యోగస్తునే, మిలిటరీ వాడిని, మిలిటరీ నుంచి వచ్చాను, ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ. కానీ నేను ఆ స్థలము కొని ఆ స్థలములో ఒక్క నిట్టాడి ఇల్లు విజయవాడలో కట్టా. అందులోనే ఉన్నారు. కానీ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కంటిన్యూగా 2 సార్లు జరిగినాయి 2 సంవత్సరాల్లో. అప్పుడు నాకు భయమేసి నా బంధువులను అడిగాను, సహాయం అడిగి చేస్తామన్నారు. సరేనని చెప్పి నేను ఆ యొక్క తాటాకి ఇల్లు తీసేసి పునాదులు తీసేసి నా దగ్గర ఉన్న సొమ్ముతో నేను ఆ యొక్క పునాది వేసాను. ఎవరైతే నాకు ఇస్తామన్నారో, డబ్బులు సాయం చేస్తానన్నారో బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు సహాయం చేయలేదండి, మానేశారు. కారణం తెలియదు. నేను మొదటి నుంచి నా చిన్నతనం నుంచి నాకు ఒక అలవాటు ఉంది. ఏదైనా మాట్లాడాలంటే సూటిగా మాట్లాడటమే, సూటిగా మాట్లాడటమే అంటారే, మాట్లాడటమే, తప్పైనా ఉప్పైనా మాట్లాడటమే. అది వాళ్ళకి నచ్చలే. నా బంధువులకు నా రక్త సంబంధికులకు వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఎప్పుడు నన్ను దెబ్బతిద్దాం అనుకున్నారు. సమయం వాళ్ళ చేతికి వచ్చింది. సహాయం చేస్తాను, ఉపదేశేయి, పునాదులు వేసుకో, పునాదులు వేసేటప్పుడు డబ్బులు పంపిస్తానన్నారు. పంపలే. ఫోన్ చేస్తే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రానులే, నువ్వు పునాదులు వేసేసుకో అన్నారు. సరే నేను పునాదులు వేసుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులు అయిపోయినాయి. పిల్లర్స్ లేపేసా, స్లాబ్ అయిపోతున్నా. సాయం చేస్తున్న వాళ్ళని అడిగితే వారు ఏంటి డబ్బులా, మా దగ్గర ఎక్కడి, ఎవరు ఇస్తామన్నారు, ఈ మాటలు వచ్చినాయి. అప్పుడు అనుకున్నా, ఆహా నేను మోసపోయాను. రక్త సంబంధికులే మోసం చేశారు, బంధువులు మోసం చేశారు. ఏం చేయాలో నాకు అర్థం కాల. చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా 8, 9 తరగతులు చదువుతున్నవారు. ఏం చేయాలో నాకు తెలియలే. కానీ మా నాన్న ప్రార్థన పరుడు, మా నాన్న సంఘ పెద్ద. అక్కడ సంఘం ఉండదు. క్రిస్మస్ పండగకి మా ఊర్లో పందిరి లాంటిది వేసి, పందిరి కింద మేము క్రిస్మస్ పండుగ జనవరి పండుగ చేసేవాళ్ళం. ఆ తర్వాత మాకు గుడి లేదు. ఎవరు వచ్చినా, ఏ పాస్టర్ గారు వచ్చినా కానీ మా ఇంటి ముందు ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలోనే మా ఇంటి, మాదే ఆ స్థలం, అందులోనే సాపలేసి కూర్చొని పెట్టి లాంతర్లు పెట్టి ప్రార్థన చేసేవాడు మా నాన్న నాకు తెలిసినప్పుడు. అప్పుడు నా వయసు 15, 16 సంవత్సరాల వయసు. అది మా నాన్న ప్రార్థన చేసేటప్పుడు నేను ఇంట్లోని ఉదయం సాయంత్రం ఆయన పండుకునేటప్పుడు పొద్దున్న లెగ్గానే మంచం మీద కూర్చొని ప్రార్థన చేసేవాడు. మా నాన్న చదువుకల కష్టపడి పనిచేసేవాడు. మా నాన్న నా కళ్ళ ముందు మెదిలాడు. మా నాన్న నాకు ప్రార్థన చేయటము చూశాను. ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి అని నా మనసు కలిగినప్పుడు నేను ఆ పునాదుల దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేశాను. ప్రభువా ఏమి చేశాను తెలుసా, నేను ఎవరిని అప్పు అడిగితే వాళ్ళు అప్పు ఇప్పించు, ఈ ఇల్లు పూర్తిగా కట్టాలి, కట్టబడిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత మరలా ఈ గృహాన్ని అమ్మివేసి నేను గుడివాడికి వెళ్ళిపోతా. స్పష్టంగా మాట్లాడే దేవునితో. నంబర్ 1. నంబర్ 2, నేను చేసిన ఇంకొకటి ఏంటో తెలుసా ఎంతో, ప్రభా నువ్వు ఈ గృహాన్ని కట్టించితే
గృహప్రవేశమైన మరుసటి విశ్రాంతి దినాన్ని అంటే ఆదివారము నీ మందిరంలోకి నేను వస్తా. నీ ఆ రోజు మొదలుకొని ప్రభా నా జీవితకాలం అంతా ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉంటా. అవకాశం దొరికినప్పుడు వదలను ప్రభా. చేత నేను కార్య ప్రయత్నం చేస్తాను, నీ మాటలు వింటాను, నేను అనుసరించి జీవిస్తాను ప్రభా. నాలో ఉంచే కొన్ని చిన్న చిన్న అలవాట్లు తప్పిదములు అన్నీ తీసేసుకుంటాను ప్రభా. దయతో నన్ను క్షమించి నాకు ఈ సహాయం చేయి ప్రభు అనే ఈ చిన్ని ప్రార్థన చేశా. తెలిసి తెలియని ప్రార్థన. అంతకుముందు ఏ చర్చికి వెళ్ళా, అంతకుముందు ఏ బైబిల్ చదవాలా. నేను నామకార్థ జీవితం కూడా లేదు నాది. లోకములో ఉన్నవాడిని, లోకాశలతో ఉన్నవాడిని. నా ప్రియ సహోదరి సహోదరు, అప్పుడు నాను దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఇల్లు కట్టించాడు. ఎక్కడ అడిగితే అక్కడ డబ్బులు దొరికాయి. ఇంకొక మాట గమ్మత్తి అనే మాట తెలుసా, నేను 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు ఎక్కడ పడితే అక్కడ వడ్డీ తీసుకొచ్చి ఇల్లు కట్టడం మొదలుపెట్టా. ఇల్లు సాప వేసాను, గోడలు కట్టేసా, కిటికీలు అన్నీ పెట్టేసా, రెక్కలు పెట్టలా, గుమ్మాలకు రెక్కలు పెట్టలా, ఇక ఏం పెట్టలా. ఇంకా సున్నం ఒకటి కొట్టాలి, కింద స్టైల్స్ వేయాలి, రెక్కలు బిగియాలి గుమ్మాలకును కిటికీలకు. నా దగ్గర రూపాయి లేదు. ఎందుకంటే నాకు వచ్చే జీతం మొత్తము ఈ తీసుకున్న అప్పు వారికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఇక నాకు బ్రతకడానికి కూడా నా చేతిలో డబ్బులు లేవు. ఆలోచన పన్నా ఏంటి పరిస్థితి, ఇంకెళ్ళి ఇల్లు అయితే పూర్తి కాలేదే అని మదన పడుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక ఆదివారము మేమందరం విజయవాడ నుంచి డైలీ సర్వీస్ గుడివాడకి, మచిలీపట్నం వాళ్ళతో కలిసి మేమందరం వచ్చేవాళ్ళము డైలీ సర్వీస్ ట్రైన్లో. పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్సు, పెద్ద ఆఫీసులో పనిచేసేవారు, సబ్ రిజిస్టర్ గారు, గుడివాడ సబ్ రిజిస్టర్ గారు, ఇంకా అనేక ఆఫీసుల్లో పనిచేసేవారు, బ్యాంకింగ్ ఆఫీసర్లు కూడా మాతో కలిసి అందరం ఉండేవాళ్ళం. మేమందరం ఒక కంపార్ట్మెంట్లో కూర్చుంటాం. ఎవరు ముందు వస్తే వాళ్ళందరం కూడా సీట్లు బుక్ చేసేవాళ్ళం, మొత్తం ఆపేసేవాళ్ళం తక్కిన వాళ్ళ కోసం. అలా మేము చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక ఆదివారం రోజున ఇంటి దగ్గర ఉన్నాను. ఆ యొక్క కొత్త ఇంట్లో ఆలోచన చేస్తున్నా, ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి అనేది ఆలోచన చేస్తుంటే నాకేం తెలియలే. అప్పుడే సబ్ రిజిస్టర్ గారు మా ఏరియాకి వచ్చాడు. మా ఏరియాకి వచ్చినప్పుడు కుమార్ గారు ఇల్లు కట్టాలంటున్నాడుగా, ఇక్కడ ఎక్కడ ఇల్లు కడుతున్నాడని అక్కడ అడిగారంట. పలానా వాళ్ళు ఎక్కడ అంటే, అదే సార్ ఇల్లు అన్నది అని వచ్చాడు. నేను అక్కడే ఉన్నాను. నేను ఆశ్చర్యపోయా. సార్ రండి సార్, రండి సార్ అంటే వచ్చాడు. లోపలికి సార్ మొత్తం ఇల్లు చూసా. బాగా కట్టుకున్నావయ్యా, బాగా కట్టుకున్నావు అని చెప్పి కట్టుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఏంటి ఆగిపోయింది పని అంటే, ఆగిపోయింది సార్ ఇల్లు అన్నాడు. దేనికి అన్నాడు, డబ్బులు లేవు సార్ అన్నా. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు నాతో. నేను ఆయన డబ్బులు అడగలే. రేపు ట్రైన్లో నేను నీకు చెక్ రాసేస్తాను, చెక్ తీసుకోమన్నాడు. సరే సార్ అన్న. ఆ మరుసనాడు మేమిద్దరము ట్రైన్లో ఉన్నప్పుడు సబ్ రిజిస్టర్ గారు, ఆయన బ్యాంక్ అయిన బ్రాహ్మణ్స్, ఆయన పిలిచి కుమార్ గారు ఇదిగో చెక్ తీసుకోమని చెప్పాను. ఇచ్చాడు. చూస్తే 1,50,000 రూపాయలు రాశాడు. ప్రైజ్లా ఒక నోటు లేదు, ఒక అడగలేదు, ఏం చేయలే. 1,50,000 రూపాయలు చెక్ రాశా. అసలు నేను ఆశ్చర్యపోయా. ఇది దేవుని కార్యం అనుకున్నా. ప్రైజ్లా దేవుడు నాకు సాయం చేశాడు అనుకున్నా. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధాన